హాయ్ హలో నమస్తే అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టైల్ ఆఫ్ లైఫ్ బై జ్యోతి. ఇది మన సంక్రాంతి వ్లాగ్. ఇప్పటికే చాలా లేట్ అయింది, నా గొంతు కొంచెం బాగాలేదు ఈ జర్నీస్ వల్ల. సో మేమైతే హైదరాబాద్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి కాకినాడకి స్టార్ట్ అయ్యాం. దారిలో ఇది మన బ్యూటిఫుల్ కృష్ణా నది. అబ్బా, చూడ్డానికి వ్యూ ఎంత బాగుంటుందో కదా ట్రైన్ జర్నీలో. అలాగే నెక్స్ట్ గోదావరి నది. చూసారా, ఈ రెండు నదులు దాటుకుని వస్తే కానీ మా ఇంటికి రాలేం, అంత దూరం హైదరాబాద్ నుంచి కాకినాడకి. జర్నీ అయితే 10 to 12 hours ఉంటుంది. సో ఎంటర్ అయిపోయాం మా ఊరికి. ఇదే నేను పుట్టి పెరిగిన ఊరు కాకినాడ. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అదో రకమైన ఆనందం కదా. ఇంకా సంక్రాంతి స్టార్ట్ అవ్వకముందే మా కాలనీలో ముగ్గుల పోటీలు స్టార్ట్ అయ్యాయి. చాలామంది పార్టిసిపేట్ చేశారు, నేను మాత్రం చూడ్డానికి వెళ్ళా. చాలా బాగున్నాయి ముగ్గులు అయితే. సంక్రాంతి పండుగ అంటే అలా ఉంటుంది మా గోదావరి జిల్లాలో. ఇంకా ఇంట్లో మా అమ్మ పిండి వంటలు వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ చల్ల గుత్తులు వేస్తుంది, కొంతమంది గులాబీ గుత్తులు అంటారు కదా. టేస్ట్ అయితే అదిరిపోయాయి. ఇంకా నెక్స్ట్ డే అయితే జంతికలు వేస్తుంది. ప్రజెంట్ అయితే ఈ రెండే మా ఇంట్లో చేసుకున్న పిండి వంటలు. చాలా టైం పట్టింది, బట్ టేస్ట్ అయితే బాగున్నాయి. మా జున్ను కూడా వేస్తుండగానే తినేస్తున్నాడు. ఇంకా భోగి ముందు రోజు మా వారు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇంకా నన్ను వదిలేసి అల్లుడినే చూసుకుంటారు మా వాళ్ళు. అది కావాలా ఇది కావాలా అని. ఎంతైనా అల్లుడు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి సైంధవ్ మూవీకి వెళ్ళాం. ఇంకా నెక్స్ట్ డే అయితే భోగి. ఎర్లీగా లేచి రెడీ అయిపోయి భోగి మంటల దగ్గరికి వెళ్తున్నాం. మా జున్ను బాబు సూట్ వేసేసి మరి పిడకలను పట్టుకుని బయలుదేరాడు. భోగి మంటల్లో పిడకలు వేసేసి పిల్లకాయలకి భోగి పళ్ళు అయితే పోస్తున్నాం. ఇదిగో చూడండి, భోగి పళ్ళలో రేకాయలు, ఎరుకు ముక్కలు, ఇంకా ఫ్లవర్స్, ఇలా తాంబూలం అని పెట్టాము. అక్షింతలు ఇవన్నీ మా పిల్లకాయలు పోస్తున్నా. ఎలా పోస్తున్నాం చూద్దరు గారు రండి. ఇంకా పిల్లలకు భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేసాం. మా జున్నియే కాకుండా మా సిస్టర్స్ వాళ్ళ పిల్లలు ఒక ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరికీ ఫస్ట్ వేసాక మా జున్నుకి కూడా భోగిపళ్ళు వేసాం. చక్కగా కూర్చుని వేయించుకుంటున్నాడు. తర్వాత తాంబూలం గిఫ్ట్ ఇచ్చేసా. ఇది సెకండ్ టైం మా జున్నికి భోగిపళ్ళు వేయడం. ఇంకా భోగి స్పెషల్ నేను ఇక్కడ చిల్లీ మష్రూమ్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇది చేయడం. రెసిపీ చాలా టేస్టీగా వచ్చింది. పోస్ట్ చేస్తాం మన ఛానల్లో ఈ వీడియో. అందరం తల కొంచెం తినేసాం ఈ చిల్లీ మష్రూమ్. ఇంకా భోగి రోజు వంటలో మా అమ్మ ఏం చేసిందో మీరే చూసేయండి. బంగాళదుంప కర్రీ, సాంబార్, కొబ్బరికాయ పచ్చడి, వడియాలు. అందరం కలిసి లంచ్ తినేసాం. ఇలా అందరూ కలిసి తినే సంవత్సరానికి ఒక్కసారే కదా, అదే ఈ పొంగల్కి. ఇంకా నెక్స్ట్ జున్నుని డైవర్ట్ చేసేసి మేమైతే హనుమాన్ మూవీకి చెక్కేసాం. వాడుంటే అక్కడ మూవీ పక్కన పెడితే వాడే మూవీ చూపిస్తాడు. అందుకే వాడిని మా అమ్మకి ఇచ్చేసి మూవీకి ఐనాక్స్ మాల్కి వచ్చాం. ఇది 82 degrees ఈస్ట్ మాల్ అండ్ మల్టీప్లెక్స్. ఇక్కడ ఎంట్రన్స్ లో బాగా ముగ్గులు వేశారు వెల్కమ్ లాగా. అలాగే సంక్రాంతి థీమ్తో మాల్ ముందు బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. ఇక్కడ చాలా బాగున్నాయి ఇవైతే. ఇంకా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగి మల్టీప్లెక్స్లో హనుమాన్ మూవీకి వెళ్ళాం. మీలో ఎంతమందికి ఐనాక్స్ మాల్ తెలుసో కామెంట్ చేయండి. ఇంకా మూవీ విషయానికి వస్తే సూపర్ డూపర్ బంపర్ హిట్ అండి హనుమాన్ మూవీ. ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి డే. ఇంకా ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు మా ముగ్గురు సిస్టర్స్ కలిపి ముగ్గు వేయడం స్టార్ట్ చేసాం. 6కి స్టార్ట్ చేస్తే 8:30 కంప్లీట్ అయిందండి. ఈ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా రెడీ అవ్వడానికి ఒక్క పూట పట్టింది. గెట్ రెడీ విత్ మీ కోసం వీడియో షూట్ చేస్తున్నా, అందుకే లేట్ అయింది. సో ఫైనల్లీ సంక్రాంతి డేలో నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా లుక్ అయితే ఇలా ఉంది. అండ్ మా జున్ను, నేను, మా శ్రీవారు కలిసి కొన్ని పిక్స్ దిగాం. ఇంకా మా చెల్లి వాళ్ళతో కూడా కొన్ని పిక్స్ దిగేసి వీడియోస్ తీసుకున్నాం. ఇంకా మా సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఏమేమి వండామో చూద్దాం రండి.
పుల్లగా పులిహోర, వేడివేడి అన్నం, వంకాయ టమాటా కర్రీ, దొండకాయ ఫ్రై, అలాగే వేడివేడిగా రసం, టమాటో రసం. లంచ్ అయితే అందరం కూర్చుని తినేసాం. ఇంకా ఈవినింగ్ కాసేపు అందరం హౌసీ ఆడుకున్నాం. నెక్స్ట్ డే కనుమ, నాన్ వెజ్ డే. మార్నింగే మా వారు మార్కెట్కి వెళ్ళి ఫిష్, చికెన్, మటన్ తీసుకొచ్చేసారు. పొంగల్ కదా, ఆ మాత్రం ఉండాలి మరి. ఇంకా ఇక్కడ మా వారు అయితే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు వండడం స్టార్ట్ చేశారు. 3 kgs చేపలు, ఇంత క్వాంటిటీలో ఇదే ఫస్ట్ టైం వండడం. అండ్ కనుమ రోజు మా నాన్ వెజ్ స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ, అంటే హైదరాబాద్లో బగారన్నం అంటాం, చికెన్ కర్రీ, అలాగే వేడివేడిగా మా వారు వండిన చేపల పులుసు, వేడివేడి అన్నం, బొబ్బరి గారెలు ఇవి, అలాగే మటన్ కర్రీ. ఇవన్నీ వండడం కంప్లీట్ అయ్యాక కడుపు నిండా అందరం కూర్చుని తినేసాం. తినేసాక కాకినాడలో ఉన్న విశాల్ మార్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇదిగో ఇక్కడ ఆదిత్య అని కనిపిస్తుంది కదా, పెళ్ళికి ముందు నేను ఈ స్కూల్లోనే 2 years టీచర్గా వర్క్ చేశాను. బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఈ స్కూల్తో నాకు. ఇంకా మార్ట్కి వచ్చాం, ఇది కొత్తగా పెట్టారు. కొత్తగా అంటే ఒక 1 or 2 years అవుతుందేమో. పొంగల్కి చాలా వరకు కలెక్షన్ అయిపోయింది. నార్మల్గా డిమార్ట్ లానే ఉంటుంది. వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. కింద ఫ్లోర్లో క్లోతింగ్, పైన టాయ్స్, ఇంకా హోమ్ నీడ్స్ ఉంటాయి. కిచెన్ సెట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ విశాల్ మార్ట్లో. విశాల్ మార్ట్ నుంచి వచ్చేప్పుడు సంత చెరువు అని మా రోడ్లో ఉంటుంది. ఇక్కడ మంచిగా షాపింగ్ చేయొచ్చు. డ్రెస్సెస్, ఫ్యాన్సీ ఐటమ్స్, కిడ్స్ వేర్ అన్నీ ఉంటాయి. దొరకందంటూ ఏది ఉండదు. ప్రైజెస్ చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి. చాలా తక్కువలో మనకి దొరుకుతాయి. నేను నా చిన్నప్పటి నుంచి అన్నీ ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను. చూస్తే అన్నీ కొనేయనిపిస్తుంది. అంత అట్రాక్టివ్గా బయట ఇలా పెడతారు. మన హైదరాబాద్లో జేఎన్టీ రోడ్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సంత చెరువు మార్కెట్ కూడా. ఈ సంత చెరువు మార్కెట్ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. కనుమ రోజు నైట్ మా వారు హైదరాబాద్కి రిటర్న్ అయిపోతున్నారు. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్కి వచ్చా. వెళ్ళిపోతుంది మా తమ్ముడు వీడియో చూడరా, హాయ్ చెప్పు. గౌతమి ఎక్స్ప్రెస్ మా వారు వెళ్ళిపోతున్నారు పొంగల్కి. నేను నెక్స్ట్ వీక్ వెళ్తాను. అంటే పొంగల్కి వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళిపోతే బాగోదు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకే నెక్స్ట్ వీక్ వెళ్తా ఉంటాను నేను. నెక్స్ట్ వీక్ మా తమ్ముడు తీసుకుని వెళ్తాను. నెక్స్ట్ డే అయితే చిల్లీ చికెన్ చేశానండి. అన్ని సాసులు వేసి ఫస్ట్ మ్యారినేషన్, ఇంకా ఫ్రైయింగ్, సాసులు, మసాలాలు పట్టించడం చేసా. ఆ ప్రాసెస్ అంతా కొంచెం ఒక 4 steps ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది నిజంగా. ఇంకా 2 days తర్వాత నేను కూడా హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాను మా తమ్ముడిని తీసుకుని. సో ఇదండి మా ఊరు కాకినాడలో మా సంక్రాంతి సెలబ్రేషన్స్. మీరు ఎక్కడ ఎలా ఈ పొంగల్ని సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సంక్రాంతి వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.